ఒరే మా ఏం జరుగుతుందిరా? సామాన్లన్నీ ఏంట్రా బయట ఉన్నాయి? ఏం జరిగిందిరా? అప్పులో వచ్చి దాడి చేశారా? కాదురా, అంతా మా డాడీయే చేసాడు. తాగిసి వచ్చాడా ఏంట్రా? ఒరే బల్లి, గోప్ సైడ్ అయిపోద్రా. సారీరా. మరేం చేశాడురా? ఇల్లు మార్చేసాడు రా. ఏంటి? అవునరా, మేము ఇల్లు మారిపోతున్నాం రా. ఇంత సడన్ గా ఏంట్రా? ఈ తుఫాన్కి మా పెంకులన్నీ పక్కింటి అంకులు ఇంట్లో పడ్డారా. మొత్తానికి మా ఇల్లు టాప్లెస్ ఫెరారీ కార్ అయిపోయింది. దెబ్బకి మా నాన్న అక్కడి నుంచి పరారీ అయిపోవాలని డిసైడ్ అయ్యాడు. ఒరే ఏం మాట్లాడుతున్నావురా? నువ్వు లేకపోతే ఎలారా? ఈ కాలనీలో మనం చేసిన అల్లరంతా నా కళ్ళ ముందే ఉందిరా మహేష్. కౌంట్లెస్ మెమొరీస్, కంగాలి మూమెంట్స్, వినాయక చవితి చందాలు, దీపావళి దందాలు. పండగ వస్తే ప్రసాదాలు పంచుకునే వాళ్ళం, కొలాయి దగ్గర బిందులతో కొట్టుకునే వాళ్ళం, కరెంటు పోతే అరుగు మీద కూర్చొని కబుర్లు చెప్పుకునే వాళ్ళం, ఇకపోతే హౌసీలు ఆడుకునే వాళ్ళం. కానీ ఈ రోజు వీధికి వీడ్కోలు చెప్పాల్సి వస్తుంది రా మహేష్, వీడ్కోలు చెప్పాల్సి వస్తుంది. అలా అనకరా మధు. వద్దురా, మీ రోదార్చి నన్ను ఇంకా ఎమోషనల్ చేయకండి. మీ అందరికైతే ఇక్కడ ఉండిపోవడానికి పెద్ద పెద్ద బంగ్లాలు ఉన్నాయి, నాకు మాత్రం ఏముందిరా. అందుకే ఈ వీధి వదిలి వెళ్ళిపోతున్నాను. ఏడుపులో కూడా ఏడుస్తున్నాడేంట్రా వీడు? వెళ్ళొస్తాను రా, కుదిరితే ఇంకెప్పుడైనా కలుద్దాం. సరే మా ఉండరా, ఆ లగేజ్ ఇలాగివ్వరా, నేను మోస్తాను. థ్యాంక్స్ రా. అలాగ 2 సూట్ కేసులు ఉన్నాయి, అవి కూడా తెచ్చి. ఒరే సొల్లేయటమేనా, ఇక కదిలేదేమన్నా ఉందా? పదండి నాన్నగారు, మంచి మూమెంట్లో గాలి తీయడానికి బాగా వస్తారు. ఆ ఇంట్లో పెట్టేయండి రా. ఏంటి ఈ ఎదురిల్లా? సామాన్లు ఎక్కడ వదిలేంట్రా, ఆడేట్టుకుంటాడు. ఎదురిల్లా కదరా, తెచ్చేయండి రా. నీ అబ్బా పక్కనే ఉన్న ఇంటికి షిఫ్టింగ్ అవుతూ ఏదో పాకిస్తాన్కి వెళ్తున్నట్టు పని మనుషులంతా చెప్పావు కదరా. మామ నాకు కూడా తెలియదురా ఈ ఇల్లే అని. చి చెత్తగాడ్రా ఈడు. ఇదిగో నీ బకెట్, బుర్ర మీద బొమ్మలేసుకో. రే బుడతా, నిజంగానే నాకు తెలియదురా ఈ ఇల్లే అని. పదరా మహేష్, ఈడితో మనకేంటి? బల్లి, మహేష్ మీరు కూడా ఏంట్రా?